All of you. Shubhodayam. Happy morning, happy morning, happy morning. రామనామం తర్వాత స్వస్వరూప ధ్యానం చేద్దాం. అందరూ నడుము నిటారుగా చేసుకుందాం. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. ఏమండి? ప్రతిజ్ఞ చేద్దాం గురుగారు. ప్రతిజ్ఞ నిన్న కూడా మర్చిపోయాం కదా. ప్రతిజ్ఞ అదే క్లాస్ ముందు చేద్దాంలేండి. సరే. ధ్యానం అయిన తర్వాత చేద్దాం. గుర్తుంది నాకు. అలాగే గురుగారు. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ మీ దృష్టిని భూమధ్య స్థానంలో ఉంచండి. అక్కడ జరిగే మార్పులు, కదలికలు స్పష్టంగా గమనించండి. స్వస్వరూప ధ్యానంలోకి వెళ్దాం. తల్లిదండ్రులను స్మరిద్దాం. అమ్మ, నాన్న మీ విషయంలో అనేక తప్పులు చేశాను. మిమ్మల్ని విమర్శించాను, బాధ పెట్టాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ జడ్జింగ్ యూ. ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ. ఐఎమ్ సారీ I could not spend time with you. సారీ. భార్య లేక భర్త
భాగస్వామి. చాలా సందర్భాల్లో బాధించాను, ఇబ్బంది పెట్టాను, హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. పిల్లలు, వారిని అర్థం చేసుకోలేకపోయాను. వాళ్ళు చాలాసార్లు వాళ్ళపైన కోపడ్డాను. ఐఎమ్ సారీ. తోబుట్టువులు, అన్న, అక్క, చెల్లి, వీళ్ళని కూడా ఏదో సందర్భంలో బాధపెట్టాను, బాధపడేలా మాట్లాడాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ బ్రదర్. సారీ సిస్టర్. నా దగ్గర బంధువులు, మిత్రులు, వీళ్ళందరినీ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళ మనసు బాధపడేలా ప్రవర్తించుంటాను, వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించుంటాను, వాళ్ళని విమర్శించుంటాను. ఐఎమ్ సారీ. సారీ, అలా ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి. ఉద్యోగంలో బాస్, బాస్, సారీ ఫర్ కామెంటింగ్ యూ. సారీ ఫర్ నాట్ అండర్స్టాండింగ్ యూ. నేను అర్థం చేసుకోలేకపోయాను మిమ్మల్ని కామెంట్ చేసి. సారీ. సారీ బాస్. కొలీగ్స్ని కూడా ఏదో సందర్భంలో బాధ పెట్టే ఉంటాం, వాళ్ళని అర్థం చేసుకోలేకపోయింది. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. మనకంటే కింద స్థాయి వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళు బాధపడేలా మాట్లాడి ఉండొచ్చు. ఐఎమ్ సారీ, అలా ఐఎమ్ సారీ. ఇరుగు పొరుగు, నైబర్స్ అందరినీ ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఐఎమ్ సారీ, అలా ఐఎమ్ సారీ. నా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చారు, వాళ్ళ ప్రేమనిచ్చారు, వాళ్ళు సంపాదించిన ఆస్తిని ఇచ్చారు, ఎంతో సహకారం ఇస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ అమ్మా నాన్న. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వైఫ్ ఆర్ హస్బెండ్ ప్రతిరోజు ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కుటుంబం కోసం, నా కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. your brother and sister. ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఎంత ఆప్యాయత.
ఎంత సపోర్ట్, ఎంత కోఆపరేషన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ అన్కండిషనల్ లవ్. మన చుట్టూ ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఏదో సందర్భంలో మనకు ఉపయోగపడి ఉంటారు. సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు. నా గురించి బంధువులందరూ ఇప్పుడు మంచిగానే ఆలోచిస్తారు. నేనంటే అందరికీ ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. బాస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ గైడెన్స్. మీరు నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను తప్పు చేస్తే మన్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ బాస్. కొలీగ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. నైబర్స్, చాలా ప్రేమగా పలకరిస్తారు. థ్యాంక్ యూ. ఎవరి మీద ద్వేషం లేదు. అందరినీ ప్రేమించడం. మీ దృష్టిని గురు మధ్యలో ఉంచింది. Don't have time to read the newspaper? Don't worry. Download in shorts to reach. మరి గురువు మధ్య స్థానంలో ఉన్నటువంటి కాంతి, ఉన్నటువంటి వెలుతురు, అదే మన స్వరూపం. అది మనలో ఉన్నటువంటి ప్రేమ తరంగాలు. ఆ కాంతే మన చుట్టూ వ్యాపించింది. మన చుట్టూ ఉన్నటువంటి ఆ వెలుతురు, ఆ ప్రకాశాన్ని చూడగలుగుతున్నాం. ఆ వెలుతురు మనం ఉన్న గది నిండా వ్యాపిస్తుంది. ఇంటి నిండా, మనం ఉన్న భవనం, అదేవిధంగా గ్రామం, ఆ పట్టణం, ఆ జిల్లా, రాష్ట్రం అంతా, దేశం, ఈ ప్రపంచం, ఈ విశ్వం మీకు కనపడుతున్నదే విశ్వం. ఆ విశ్వానికి మనం ప్రేమను పంచగలుగుతున్నాం. ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ అబండెంట్ ఇన్ లవ్. ప్రేమ సమృద్ధిని కలిగి ఉన్నాను.
తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. విశ్వానికి పంచేటటువంటి ప్రేమ నాకు. ప్రతి మనిషి పట్ల ప్రేమ, నా చుట్టూ ఉన్న జీవుల పట్ల కారుణ్యం, అంతకు మించి ఇంకొక ఎమోషన్ లేదు. సంతోషంగా ఉంది, ముఖం మీద చిరునవ్వు, తృప్తిగా ఉంది. మనం విశ్వమాత ఒడిలో ఉన్నట్టు భావిద్దాం. ఇది అసలు సుసులైన విశ్వమాత యొక్క స్థితి. ప్రస్తుతం మనకు, ఈ విశ్వానికి తేడా లేదు. విశ్వంలో మనం, మనలో విశ్వం సంపూర్ణంగా ఉంది. మన యొక్క శక్తి అనంతం. విశ్వమాతకు దగ్గరగా, విశ్వమాత యొక్క ప్రేమను పొందుతూ తల్లి ఒడిలో హాయిగా ఉన్నటువంటి అనుభూతి. ఓపిక కూర్చుని పేపర్ చదివేటువంటి టైం లేదు, వెబ్సైట్ లో చూసుకునేటువంటి వీలు లేదు. మరి నా చుట్టూ జరిగేటువంటి వార్తలన్నీ తెలుసుకోవడం ఎలా ఎలా ఎలా? ఈ క్వశ్చన్ కి సమాధానం ఒకటే, పే టు న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఊరి వార్త మొదలు
ఓం శాంతి శాంతి శాంతి. మన ముందు ప్రతిజ్ఞ చేసుకుని క్లాస్లోకి వెళ్దాం. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకొని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండటం నా హక్కుగా భావిస్తాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఛార్జింగ్ పెట్టి ల్యాప్టాప్. సరే, క్లాస్కి వెళ్ళే ముందు మనం చేసే ఈ స్వస్వరూప ధ్యానం చాలా పవర్ఫుల్. మనం డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మన కోరికలకు విజువలైజేషను, అఫర్మేషను ఇటువంటివి కాకుండా ఆ ఎమోషన్ స్థితిలో ఒకే ఒక్కసారి, మరి ఎక్కువసేపు చెప్తే మనం కోరిక మీద దృష్టి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకే ఒకసారి విశ్వమాతకు, అమ్మా నా అప్పులు తీరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కృతజ్ఞతలు, అంతే. ఒక్కసారి చెప్తే ఎంత పవర్ఫుల్లో. మీరు ఆ స్థితిలో కంప్లీట్గా ప్రేమ నిండినటువంటి స్థితి ఈ విశ్వం యొక్క స్థితి. యూనివర్స్ ఎప్పుడు ఆ ఎమోషన్లో ఉంటుంది. ఆ ఎమోషన్కి మనం వెళ్ళినప్పుడు ఒక్కసారి చెప్తే సరిపోతుంది. ఒక్కసారి అది మీరు చేయండి. అది చేస్తున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్లో చెప్పాం. ఆ విశ్వం ఏ స్థితిలో ఉంటుందో ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత మన కోరికను ఒక్కసారి చెప్తే అది రీచ్ అయిపోతుంది. దానికి మళ్ళీ ఇప్పుడు ఒక నంబరు డైల్ చేసాం. ఆ నంబర్ డైల్ చేసినప్పుడు ఆ నంబర్కి ఫోను ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. చాలా సింపుల్ అది. అదేవిధంగా మనం ఆ వైబ్రేషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా విశ్వంతో అనుసంధానం చాలా తేలిగ్గా అవుతుంది. మనం వేరే ఎమోషన్లో ఉన్నప్పుడు మనము ఎంత అఫర్మేషన్ చేసినా, ఎంత విలువ చేసినా అది రీచ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమ అనేటటువంటి లవ్ అనే వైబ్రేషన్లోకి మనం వెళ్ళినప్పుడు మనం ఆ విశ్వానికి చాలా చాలా క్లోజ్గా ఉంటాం. కాబట్టి అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. 369లో ఎన్ని అవసరంలా, ఒక్కసారి చెప్పండి మీ కోరిక. చూడండి అంటే రిజల్ట్స్ ఎలా వస్తుందో మీరు ప్రాక్టీస్ చేసి నాకు పంచుకోండి. చాలా చాలా పవర్ఫుల్. తక్కువ అంచనా వేయద్దు. మనం చేసేటటువంటి ఈ ధ్యానం చాలా శక్తివంతమైనది. ఇది అల్టిమేట్. నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనం భౌతికంగా ఏమైనా సాధించుకోవడానికి రెండిటికీ పనికొచ్చే ఒకే రకమైనటువంటి ధ్యానం. కొన్ని ధ్యానాలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి పనికొస్తాయి. కొన్ని ధ్యానాలు ఈ మనీ మెడిటేషన్ ఇలాంటి వాటికి పనికొస్తాయి. ఇది రెండిటికీ పనికొస్తుంది. అటువంటి ధ్యానం, దాన్ని మనం
స్వస్వరూప ధ్యానం అని నేనే కొత్తగా కనిపెట్టిందేం కాదు, మనకు యోగ శాస్త్రం ఉన్నదే. దీనికే స్వస్వరూప ధ్యానం అని పేరు. మన యొక్క అసలు స్వరూపముతో మనము అనుసంధానం అవ్వడం, దాన్ని స్వస్వరూప ధ్యానం అంటాం. కాబట్టి మనం అసలు స్వరూపమే ఆనందము, ప్రేమ కలగలిసినటువంటి స్థితినే మన నిజ స్వరూపం. ఆ నిజ స్వరూపం నుంచి మనం తప్పుదారి పెట్టాం రకరకాల కారణాల వల్ల. కాబట్టి మళ్ళీ మన గురించి మనం అన్వేషిస్తూ మనలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది ఇన్నర్ జర్నీ. కాబట్టి అటువంటి ధ్యానం చాలా శక్తివంతమైనది. మనం 2 రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. రెండోది రామనామం. ఇంతకుముందు చెప్పాం. మీరు గమనిస్తూ ఉంటే మీరు వాల్మీకి మహర్షి మరా మరా అని ఎందుకన్నాడా అనేది మనకు అర్థమవుతుంది. ఋషులు, శాస్త్రాలు అన్నీ కూడా రామనామమే ఎందుకు చెప్పాయి అంటే చూడండి, ఈ మీరు మరా అన్నా సరిపోద్ది. మీరు రాముడి మీద భక్తి లేకపోయినా ఇది మీకు పనిచేస్తుంది. మరి వాల్మీకి రాముడు అంటే ఎవరో తెలియదు, రామనామం అంటే ఏం తెలియదు. అతను మరి సిద్ధి పొందాడు. ఎలా పొందాడు అంటే మరారా అంటూనే సిద్ధి పొందాడు. ఏం జరుగుతుందంటే మనకు ఉన్నటువంటి 54 అక్షరాల్లో ఈ 2 అక్షరాలకు మాత్రమే శక్తి ఉంది. ఈ రకారం చెప్పినప్పుడు ఈ కింద స్థానం నాభి స్థానంలో ఉన్నటువంటి చక్రాలు యాక్టివేట్ అవ్వడం, మకారం చెప్పినప్పుడు అనాహతం నుంచి ఇక్కడ వరకు ఉన్న చక్రాలు యాక్టివేట్ అవ్వడం, ఇది జరుగుతుంది అంతే. మీరు మరా అన్న రామ అన్న జరిగేది ఒకటే ప్రక్రియ. ఇది మంత్రశాస్త్రం కాబట్టి ఈ శబ్దం, అక్షరాలకు ఉన్నటువంటి శబ్దం వల్ల మనకు ఫలితం వస్తుంది. మంత్రం అంటేనే అది, శబ్దశక్తే మంత్రం. కాబట్టి రామనామం గొప్ప మంత్రం ఎందుకన్నారంటే ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది కాబట్టి. ఇది ఎంత తేలిక మనం గమనించండి. ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ కి రకరకాల టెక్నిక్స్ మీకు డాక్టర్ జో వైటెల్ చెప్పారు. మీకు వీడియో కూడా పెడతాను. పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ వల్ల మన సంకల్ప శక్తి పెరుగుతుంది, మన కోరికలు నెరవేర్చుకునే శక్తి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. కానీ మన శాస్త్రాల్లో ఉన్నాయి పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవడానికి రామనామం ఉపయోగపడుతుంది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ మార్గాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం. మీరు కనీసం 7 నిమిషాలు చేసినట్టయితే మీకు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి కదలికలు మీకు కనబడతాయి. మిగతా ఏం చేసినా మీకు అక్కడ కదలికలు కనపడవు. మీరు గమనిస్తున్నారు లేదో చాలా స్పష్టంగా గమనించండి. 7 నిమిషాలు గమనించి చేయండి. లేదు సరిగ్గా రాలేదంటే ఇంకొంత సమయం పెంచి చేయండి. చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ భ్రూమధ్య స్థానంలో ఒకసారి దృష్టి పెట్టి చూడండి. అక్కడ కదలికలు ఉంటాయి, కదులుతూ ఉంటది. అంటే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ స్టార్ట్ అయింది అని అర్థం. మనకే అనుభవంలోకి వచ్చేస్తుంది. కాబట్టి అంత పవర్ఫుల్ ఈ రెండింటిని అస్సలు విడిచిపెట్టకండి. మన కోరిక ఏదైనా తీర్చుకోవడానికి ఈ మార్గంలో కోరిక తీర్చుకుంటే వచ్చే ఆనందం ఏంటంటే మనకు శుభ పరంపర వస్తుంది. మనకు డబ్బు కావాలి, డబ్బు కోరుకున్నాం, మన జీవితంలో డబ్బు వచ్చింది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు. అంటే కొంతసారి చూసారా డబ్బులు వస్తాయి, వాటికి ఆనందం ఉండదు, మనశ్శాంతి ఉండదు, తినడానికి టైం ఉండదు. ఇంకెందుకు ఆ డబ్బు? మనకు అలా రాదు. మనకు వచ్చేది ఆనందం కూడా తీసుకొస్తుంది, మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది, మనకు అన్నీ తీసుకొస్తుంది. కేవలం డబ్బు మాత్రం రాదు. దాన్నే మనం ఐశ్వర్యం అంటాం. ఐశ్వర్యం అంటేనే అది, అన్నీ ఉంటేనే ఐశ్వర్యం. కేవలం డబ్బు మాత్రం ఉంటే అది ధనం. కాబట్టి మనం ఐశ్వర్యాన్ని మనం ఈ మార్గంలో చాలా తేలిగ్గా పొందొచ్చు. ఈ ధ్యాన మార్గాన్ని రామనామం, ఈ యొక్క సుస్వరూప ధ్యానం గట్టిగా పట్టుకొని సాధన చేయండి. ఇంకా ఏం వేరే అక్కర్లా. సరే, మనం ఈరోజు హోపనోపనోలోకి వెళ్దాం. ఈ హోపనోపనో అనేది ఒక హవాయన్ టెక్నిక్. హోపనోపనో, హో ఓపనోపనో, ఇది 2 పదాలు కలిపి హో ఓపనోపనో అని దాని అర్థం. చాలా మందికి హోపనోపనో గురించి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమో ఒకరిద్దరు కొత్త వాళ్ళు ఉండొచ్చు కూడా. నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. హోపనోపనో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధన. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ కంటే నేను ముందు కనెక్ట్ అయింది హోపనోపనోతోనే. హోపనోపనో అక్కడ వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ పర్పస్ ఏంటో పక్కన పెడితే, ఆ కాన్సెప్ట్ నాకు ఆధ్యాత్మికంగా మనం ఇక్కడ ఋషులు ఏం చెప్పారో అదే వాళ్ళు చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే, ఋషులు చెప్పింది కూడా ఇదే కదా, ఇటువంటి ప్రక్రియ దొరకదా, మనము కర్మ ధ్వంసం అవుతుందని చెప్పారు అని. ఇది ఒక యోగ మార్గం అనిపించింది నాకు. కాబట్టి హోపనోపనో అనేది ఒక యోగ మార్గం లాంటిది. నాకు అద్భుతంగా నచ్చింది ఆ టెక్నిక్. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అంతేకాకుండా మన కోరికలు తీర్చుకోవడానికి కూడా మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సరే, ఇది హవాయ్. అక్కడ హోపనోపనో అంటే అర్థం ఏంటంటే టు కరెక్ట్ అని, టు క్లీన్ అని దాని అర్థం. అంటే కొంచెం రాంగ్ జరిగింది ఇక్కడ, దాన్ని కరెక్ట్ చేయడం అంటే హోపనోపనో దాని అర్థం. ఇక్కడ ఏదో ఉంది, మలినం ఉంది, చెత్త ఉంది, దాన్ని మనం క్లీన్ చేయడం అని అక్కడ వాళ్ళ భాషలో దాని అర్థం. హో ఓపనోపనో అంటే టు క్లీన్.
క్లీన్ చేయడం, ఓకేనా, టు కరెక్ట్ థింగ్స్. అడ్డదిడ్డంగా ఉన్నాయి మనలో ఉన్నటువంటి విషయాలు, వాటిని మనం క్లీన్ చేసుకోవడం అని. నేను చూసిన వాళ్ళలో ఈ 90% ఆఫ్ ద పీపుల్ హోపనోపనోని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. చాలా మంది నాకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది హోపనోపనో టెక్నిక్ సరిగ్గానే అర్థం చేసుకోవడం లేదు. అది వాళ్ళకు వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. నేను వాళ్ళ క్లాస్లో ఏం అటెండ్ అయినోని కాదు. నేను డాక్టర్ జో వైటాలిని మాత్రం ఫాలో అవుతున్నాను. ఆయన హ్యూలెన్ ఏం చెప్పాడో అది ఆయన చెప్పాడు, ఆయన ఏం చెప్పాడో అది నాకు అర్థమైంది. కాబట్టి నేను అది మీకు చెప్తున్నా. మీరు ఇంతవరకు హోపనోపనో గురించి మీకు ఎటువంటి లెర్నింగు, ఎటువంటి అండర్స్టాండింగు, ఎటువంటి నాలెడ్జ్ ఉంటే దయచేసి మీరు పక్కన పెట్టండి. నేను చెప్పేది ట్రూ నాలెడ్జ్. డాక్టర్ జో వైటాల్ ఏం చెప్పాడో అది నేను చెప్తున్నా. సరే, ఇది టు క్లీన్ అని చెప్పాం, టు సెటిల్ అని చెప్పాం. దీన్ని హవాయిలో ఫ్యామిలీ ఇష్యూగా వాడుకునే, ఫ్యామిలీలో ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కలిసి ఈ 4 పదాలు చెప్పుకునేవాళ్ళు. ఇది అందరికి తెలుసు కాబట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది ఒక ఫ్యామిలీ ప్రేయర్ లా ఉండేది. ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగించుకోవడానికి వాళ్ళు దీన్ని వాడుకునేవాళ్ళు. అంతవరకే దాని పర్పస్. ఇప్పుడు ఈ టెక్నిక్ని డాక్టర్ హ్యూలెన్ చాలా విచిత్రంగా ప్రయోగం చేశాడు. ఈయన ఒక డాక్టర్. ఈయన ఒక మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా అపాయింట్ అయ్యాడు. మెంటల్ హాస్పిటల్లో అపాయింట్ అయితే అక్కడ ఉన్నటువంటి మెంటల్లీ ఇన్సేన్ క్రిమినల్స్, వాళ్ళు మామూలు మెంటల్ పేషెంట్స్ కాదు, వాళ్ళు చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మెంటల్ పేషెంట్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ప్రమాదం. సరే, ఈయన డాక్టర్గా అపాయింట్ అయ్యాడు కదా, ఏదో చేయాలి, అలాగని దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసే పరిస్థితి లేదు. ఈయన ఇప్పుడు ఏం అనుకున్నాడంటే, నాలో ఉన్నటువంటి ప్రజెంట్ నాలో ఒక ఫీలింగ్ ఉంది. ఈ ఫీలింగు ఒక ఎమోషను, అది నెగిటివో పాజిటివ్ ఏదో ఒకటి ఉంది. దీనికి కారణం నేనే. నా వల్లే ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది. ఇప్పుడు నేను ఎన్నో రకాల హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని రకాల హాస్పిటల్ అపాయింట్ అవ్వకుండా ఇక్కడ ఈ మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వచ్చాను నేను? కాబట్టి ఇందులో నాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇందులో ఎవరిని నిందించి ఉపయోగం లేదు. వాడు నాకు ఈ హాస్పిటల్ అసైన్ చేశాడు, వాడు ఇలా చేశాడు, అలా చేయుంటే నాకు ఇంకెలా వచ్చేది, ఇలా ఏం చేయకుండా ఈ బాధ్యత నాదే, కాబట్టి నేనే పూర్తి బాధ్యత తీసుకోవాలి అనుకొని వాళ్ళందరికీ చెప్పలా. నాలో ఉన్నటువంటి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిమినల్ అటువంటి పేషెంట్లకి చెప్పలా ఆయన. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఆయన ఏమనుకున్నాడంటే, గాడ్కి ఒక పిటిషన్ రాస్తున్నాను అని చెప్పాడు. గాడ్కి ఒక పిటిషన్ నేను చెప్పుకుంటున్నాను అని చెప్పాడు. అది మీరు గాడ్ అనుకోండి, హయ్యర్ పవర్ అనుకోండి, కాన్షియస్నెస్ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి 4 ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే, యూనివర్స్ని, గాడ్ని, హయ్యర్ పవర్ని, సుప్రీం పవర్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఆయన చెప్పుకున్నాడు. ముందుగా ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ఇది ఇలా జరగడానికి, నా జీవితంలో ఈ అనుభవం రావడానికి, ఈ ఫీలింగ్స్ని ఈ రోజు అనుభవించడానికి ఆ పూర్తి బాధ్యత నాదే అని ముందు ఆయన ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అయ్యి భగవంతుడికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకున్నాడు. ఇది ఇలా చెప్పుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా వాళ్ళలో మార్పు రావడం ప్రారంభమైంది. ఆ క్రిమినల్స్ మెంటల్ పేషెంట్స్ తోటి మార్పు రావడం ప్రారంభమయ్యి సరిగ్గా 2 years టైంలో ఆ మెంటల్ హాస్పిటల్ పూర్తిగా క్లోజ్ చేసేంత వరకు వాళ్ళు హీల్ అయిపోయి, తర్వాత 2 years తర్వాత హాస్పిటలే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ విషయం కొద్దిగా పాపులర్ అయింది. ఏంటిదని ఇప్పుడు డాక్టర్ జో వైటాలే అనే అతను చాలా క్యూరియస్ ఇటువంటి విషయాలు. ఇతనికి ఫోన్ చేశాడు హ్యూలెన్కి. హ్యూలెన్ ఫోన్ చేసి, మీరు ఎలా ట్రీట్ చేశారో వాళ్ళని అని అడిగాడు. నేను ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ మెడిసిన్ ఇవ్వలేదు, నాలో నేను క్లీన్ చేసుకున్నాను అని చెప్పాడు. చెప్తే ఈయన డాక్టర్ జో వైటాలకి ఏం అర్థం కాలే. ఈయన ఏమన్నా కామెడీ చేస్తున్నాడా, సీరియస్గానే చేస్తున్నాడా, పిచ్చోడా ఈయనేమన్నా అని పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి రిలాక్స్ అయిపోయాడు కూడా. తర్వాత మళ్ళీ డౌట్, నిజంగా అతని దగ్గరికి వెళ్ళి, నిజంగా ఈ టెక్నిక్లో అంత పవరే కనుక ఉంటే ఇది ప్రపంచానికి తెలియాలి, లేకపోతే ఈ నన్నేమన్నా ఫూల్ చేస్తున్నాడా, లేకపోతే ఈయనేమన్నా పిచ్చోడా, ఇలా తను క్లీన్ చేసుకుంటే ఈ హాస్పిటల్ మొత్తం క్లోజ్ చేసే అంత హీలింగ్ జరగడం ఏంటి, అది ఎలా జరుగుతుంది అని రకరకాల డౌట్. ఎందుకు అవకాశాన్ని వదులుకోవాలి, మనం వెళ్ళి ఆయనతో మాట్లాడదాం అని డాక్టర్ జో వైటాలి డాక్టర్ హ్యూలెన్ని కలిశాడు. హ్యూలెన్ని కలిసిన తర్వాత కూడా మీరు ఏం చేశారండి అంటే, నన్నే క్లీన్ చేసుకున్నా అన్నాడు ఆయన. ఈ నువ్వు క్లీన్ చేసుకుంటే వాళ్ళు ఎలా బాగుపడతారయ్యా అనేది చాలా అర్థం కాలేదు. అప్పుడు తర్వాత ఆ డీపర్ కాన్సెప్ట్ వాళ్ళ పెద్ద డిస్కషన్లో మొత్తం బయటకు వచ్చింది అనమాట.
మనం ఏదైతే ప్రస్తుతం అనుభవిస్తూ ఉంటామో ఇది సంపూర్ణంగా మనం చేసుకున్నటువంటి మన కర్మల యొక్క ఫలితము. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, మన వాళ్ళు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అప్పిస్తాడు. ఈ అప్పిస్తాడు, ఆడు సరిగ్గా తిరిగి సమయంలో ఇవ్వలేకపోతాడు. లేకుంటే ఇవ్వడు. ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు దీనికి హోపనోపనో అప్లై చేయడంతో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏం చెప్పాం? యూ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అన్నాం. వీళ్ళేం చేస్తున్నారంటే, ఈ అప్పిచ్చింది నేనే గదా! ఇది నా బాధ్యతే కదా! కాబట్టి ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది ఫండమెంటల్లీ రాంగ్ కాన్సెప్ట్. ఇది కాదు బాధ్యత తీసుకోవడం అంటే. అలా అయితే నేను ఇంకో ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మీ దగ్గర డబ్బులుంది కాబట్టి మీరిచ్చారు. ఒక లేడీ ఇచ్చిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక లేడీ ఇంకొకరికి అప్పిచ్చారు. అది నాదే బాధ్యత అంటున్నారు. దానికి కారణం నేనే అనుకుంటున్నారు. బావుంది. అసలు మీకంటే ముందు అసలు మీకు డబ్బులెలా వచ్చాయి? మీ హస్బెండ్ మీకు డబ్బులిస్తే వచ్చింది గదా! దానికి కారణం ఎవరప్పుడు? మీ హస్బెండ్ అవుతారు. ఆయన కదా డబ్బులిచ్చింది. ఆయన వల్ల కదా మీరు అప్పు ఇయ్యగలిగారు. ఆయన డబ్బే ఇవ్వకపోతే మీరు అప్పెలా ఇత్తారు? అప్పుడు కారణం ఎవరయ్యారు? ఆయన. మరి నిజంగా ఆయనే కారణమా అలా అయితే? ఆయనకి వ్యాపారంలో లాభాలొస్తున్నాయి. అందుకే ఇయ్యగలిగాడు. లాభం రాకపోతే? లేకుంటే ఇంకొక ఆయన ఎవరో ఇచ్చారు. అంటే ఇలా ఎళ్ళిపోతుంటే ఎవరు కారణమని? ఇది కాదు. భౌతికంగా మనం చేసినటువంటి పనులు, నేను బాధ్యత, నేను చేశాను కాబట్టి, నేను అప్పిచ్చాను కాబట్టి అది బాధ్యత నాది. అప్పు ఇవ్వకపోతే ఆ బాధ్యత నాది గదా! ఒకవేళ హస్బెండు అప్పిచ్చాడు, రావట్లేదు. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? మీరేమని ఏ రకంగా బాధ్యత తీసుకుంటారు? పైగా మీరు వద్దని కూడా చెప్పిండొచ్చు. అతనికి ఇవ్వకండి అని చెప్పిండొచ్చు. మీ మాట కాదని ఆయనిచ్చాడు. రావడం లేదు. ఇప్పుడు మీరు హోపనోపన ఎలా చేస్తారు? ఇన్ని ప్రశ్నలు అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఏదైతే సిట్యుయేషన్‌లో ఉన్నారో, మీరు ఆ ఇంట్లో ఉన్నారు. మీ హస్బెండు వాళ్ళకి డబ్బులిచ్చారు ఎవరికో. అది రావడం లేదు. దాని ప్రభావం మీ మీద ఉంది. ముందు అది గమనించండి. దాని ప్రభావం మీ మీద ఉంది. మీ ఇంట్లో ఒక అశాంతి ఉంది. మీకు మీ ఆయనకి చిన్న చిన్న గొడవలు రావచ్చు. లేకుంటే మీరే బాధపడుతున్నారు. తీసుకున్నాడు ఇవ్వట్లేదు మనకు అవసరాలున్నాయి కదా! అని. ఈ బాధపడ్డములో మీ పాత్ర ఏమిటి అంటే, మీరు పూర్వం చేసుకున్నటువంటి కర్మలు, మీరు చేసినటువంటి ఆలోచనలు, మీ నమ్మకాలు వల్ల మీరు ఈ పరిస్థితిలో ఉన్నారిప్పుడు అని దాని అర్థం. కాబట్టి డాక్టర్ హ్యూలెన్ ఏం చేశాడంటే, నేను ఈ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను అంటే, వీళ్ళ మెంటల్ హాస్పిటల్ ముందు చుట్టూ నేను ఇక్కడ పడ్డాను అంటే, నేను పూర్వం చేసుకున్నటువంటి నా కర్మలు, నా ఆలోచనలు, నా యొక్క నమ్మకాలు దాని వల్ల తీసుకొచ్చి నేనిక్కడ పడ్డాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. కేవలం నా యొక్క కర్మల యొక్క ఫలితము. ఋషులు చెప్పేదేంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను ఇండియన్ ఋషీస్ చెప్పింది మనం సమన్వయం చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది కాన్సెప్ట్. పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఇది. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఋషులు ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వేదైతే జీవితాన్ని అనుభవిస్తున్నావో, అది సంపూర్ణంగా నువ్వు చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితం మాత్రమే. స్పష్టం. కర్మ సిద్ధాంతం ఇండియన్ కల్చర్‌లో స్పష్టంగా చెప్పింది. ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలనో స్పష్టంగా ఉంటుంది. భగవంతుడైనా ఒక్కొక్కసారి ఎక్స్‌క్యూజ్ చేస్తాడంట. భగవంతుడు ఎక్స్‌క్యూజ్ చేస్తాడు. సర్లే పోనీలే పాపం అంటాడంట. కర్మ ఒప్పుకోదు. కర్మ ఏమాత్రం ఎక్స్‌క్యూజే చేయదంటారు. ఎంత స్పష్టంగా చెప్తారంటే దానికి ఎగ్జాంపుల్ 1,00,000 ఆవులున్నా సరే, ఒక లేగ దూడని వదిలిపెట్టిస్తే, వాళ్ళ అమ్మ దగ్గరికి ఎన్ని లక్షల ఆవులున్నా వెతుక్కుంటా వాళ్ళ అమ్మ దగ్గరికి ఏ విధంగా ఎళ్తుందో, అదే విధంగా మనం చేసుకున్నటువంటి కర్మలు మనల్ని వెతుక్కుంటూ మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన దగ్గరికొచ్చేస్తది. కాబట్టి మనము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే కారణం మనము చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితము. మనం ఆ కర్మలు క్లీన్ చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే కర్మ క్షయమే అవుతుంది. ఆ కర్మ క్షయం అవ్వడమే యోగ మార్గం అని చెప్తున్నాం ఇక్కడ. మనకు రకరకాల యోగ మార్గాలున్నాయి. భక్తి మార్గంలో కూడా యోగ మార్గం ఉంది. అలా కూడా కర్మ ధ్వంసం అవుతుంది. దత్తాత్రేయ స్వామి చెప్పినవన్నీ యోగ మార్గాలే. అందుకే దత్తుడు వచ్చిన తర్వాతే నేను యోగంలోకొచ్చాను. అది మా యోగ మార్గం ఏంటంటే మాది నామయోగం. నామాన్నే మేము దృఢంగా పట్టుకుంటాం. కాబట్టి మేము నామం యోగులం. అటువంటి మార్గంలో నేనున్నాను. అటువంటి మార్గంలో నాకు ఈ హ్యూలెన్ చెప్పినటువంటి ఈ హోపనోపనో బ్రహ్మాండంగా నాకు కనెక్ట్ అయింది. నేను ఏదైతే ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతం నమ్ముతున్నానో వాళ్ళదే చెప్పారు. కానీ పదాలు మారినాయి అంతే. కాబట్టి మనం ముందు నమ్మాల్సింది ఏంటంటే, మనది కానిది మనకి ఎప్పటికి రాదు. ఇది స్పష్టంగా ఉండాలి. ఈ ఒక్క పాయింట్ రాసుకోండి అందులో కావాలంటే. నాది కానిది నాకెప్పటికి రాదు. నాది కానిది నాకెప్పటికి రాదు. ఈ ఒక్క మాట గుర్తున్నా మనకి ఎంత కష్టమొచ్చినా మన వెంటనే రిలీఫ్ దొరుకుతుంది మనకు. వెంటనే ఒక ఓదార్పు మనకే లోపల నుంచి వస్తుంది. నాది కానిది నాకెప్పటికి రాదు. ఈ ఒక్క మాట గుర్తు రాగలగాలితే చాలు. రాగలగాలంతే. మనం ఎంత బాధలో ఉన్నా నాది కానిది నాకెప్పటికి రాదు కదా! ఇది నాదే. ఇది నాది అనుకున్నప్పుడు మనకు బాధ సగానికి సగం తగ్గిపోద్దప్పుడు.
ఇది బాధ్యత తీసుకోవడం అంటే. కాబట్టి నేను ఏ పొజిషన్‌లో ఉన్నా సరే, ఇప్పుడు మా అబ్బాయి వాడు సరిగ్గా చదవట్లేదు. అంటే నా కొడుకుగా సరిగ్గా చదవట్లేదు. ఆ బాధ నాలో ఉంది అంటే దీనికి బాధ్యత నేను అంటే మన మనసు ఒప్పుకోదు కదా! నేనే. ఎందుకంటే నేను నా కొడుకు సరిగ్గా చదవట్లేదన్న నెగెటివ్ ఫీలింగ్‌ని అనుభవించాల్సొస్తుంది అంటే పూర్వం నేను చేసుకున్నటువంటి నా కర్మల వల్ల నాకు ఈ పరిస్థితి ఈరోజు ఈ ఫీలింగ్ వచ్చింది. కాబట్టి నేనే బాధ్యత వహించాలి దాని గురించి. ఇంకా వాడు చదవకపోవడానికి బాధ్యత కాదిక్కడ. నా ఫీలింగ్ రావడంలో నా బాధ్యత. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి అందరూ. మనం ఎటువంటి ఇప్పుడు డబ్బు లేకుండా ఉన్నాము. డబ్బుల వల్ల బాధపడుతున్నాము. డబ్బుల వల్ల బాధపడడం అనేది నేను చేసుకున్నటువంటి కర్మల వల్ల, నా ఆలోచనల వల్ల నాకు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. అందుకే నేను బాధ్యత తీసుకుంటున్నా. అది స్పష్టం. కాబట్టి నేను బాధ్యత తీసుకోవడంలో మన యొక్క కర్మల యొక్క ఫలితము, ఆలోచనల యొక్క ఫలితం స్పష్టంగా ఉందని ముందు అర్థం చేసుకోవాలి. ఇది. తర్వాత ఈ ఐయామ్ సారీ నేను మన ఋషులు చెప్పినటువంటి మన యొక్క ఇదేంటిది పాపాల్ని పోగొట్టుకునే మార్గం ఏదైతే ఉందో వీళ్ళు అదే చేస్తున్నారిక్కడ. పాపాలు పోగొట్టుకోవడానికి మనకు ఋషులు ఏం చెప్పారంటే 4 పద్ధతులు చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ 4 రకాలు. అంటే 4 పావులుగా చేశారు. మనం చేసినటువంటి పాపం అది ఇప్పుడు చేసిందో లేకుంటే గతంలో చేసిందో ఏదైనా సరే పోవాలంటే 4 పావులుగా చేశారు దాన్ని. ఒక్కొక్క పావు. మొదటి పావు ఏంటంటే దాన్ని అంగీకరించడము, పశ్చాత్తాపపడం. పశ్చాత్తాపపడమే పాప పరిహారానికి అర్హత. నీకు పశ్చాత్తాపమే లేదు అంటే నువ్వు ఎన్ని గంగా స్నానాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ పాపం పోదు. 100% పోదు. మన ఋషులు చెప్పారు. కాబట్టి ముందు పశ్చాత్తాపం ఉండాలి. ఈ పశ్చాత్తాపమే అంగీకరించడం. నాకు ఋషులు చెప్పినటువంటి ఈ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఇటు హీలింగ్ చెప్తున్నవి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోతున్నాయి. ఏ ఇబ్బంది లేదు. పాపము లేకుంటే కర్మ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది ఈ మార్గంలో మనకి. కాబట్టి ముందు పశ్చాత్తాపం ఉంటే పాపం పోద్ది. మనం ఏం చేయకుండానే అరే! ఈ పని చేశానే, తప్పు చేశాను కదా! అని అనుకుంటే చాలు పావు పోయినట్టే. తర్వాత రెండో పావు మనం ఎవరికైనా చెప్పుకుంటే పోద్దంట. ఎవరికైనా చెప్పుకుంటే పోద్ది. ఎవరికైనా సరే. ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు. మీతో నేను చెప్పుకున్నాను అనుకోండి, నేను చేసుకున్నటువంటి పాపము, దుష్కర్మ పావు పోతుంది. అంటే పావు పోద్ది. లేకుంటే ఏం చెప్పారు మన ఋషులు? ఎవరికీ చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటే భగవంతుడికి చెప్పుకో అన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. భగవంతుడికి మనం చెప్పుకుంటున్నాం. భగవంతుడికి చెప్పుకో. ముందు పశ్చాత్తాపపడు. రెండోది ఎవరికైనా చెప్పుకో. ఇప్పుడు సగం పోయింది. తర్వాత మూడో పావు ఏం చేస్తే పోతుంది అంటే భగవన్నామం ద్వారా అంటే పాప పరిహారాలు బోల్డ్ చెప్పారు. యజ్ఞం చేసినా, నామస్మరణ చేసినా, తర్వాత దాన ధర్మాలు చేసినా ఇటువంటి వాటి వల్ల ఆ పావు పోద్ది. మూడో పావు. ఇంకా 4గో పావు ఉంది. చాలా చాలా ముఖ్యం. ఇది బీజాంశ. ఈ బీజాంశ ఎలా పోతుందంటే మళ్ళీ మనం జీవితంలో దాన్ని చేయకుండా ఉంటే సంపూర్ణంగా పోతుంది. ఈ ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. మరి దాని జోలికి ఎప్పుడు ఎళ్ళకుండా ఉండాలి. మనం ఎప్పుడు దాని జోలికెళ్ళినా మళ్ళీ ఈ 3 స్టార్ట్ అవుతాయి. మళ్ళీ సంపూర్ణంగా పాపమే ఉంటది. ఉదాహరణకు ఒక దొంగతనం చేసినటువంటి పాపం కొన్ని జన్మల నుంచి దొంగతనం చేసినటువంటి పాపం ఫుల్‌గా ఆ జీవిలో ఉంది. ఉదాహరణకి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ జీవి ఇంకా పాప సంస్కారాల వల్ల, పాత జన్మల యొక్క వాసన వల్ల ఇంకా దొంగతనం ఇంకా విడిచిపెట్టట్లేదు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. సరే ఈ జన్మలో దొంగతనం చేసినాడు. ఇప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. అరే! దొంగతనం మానేయాలి. వాల్మీకి మహర్షిలాగా మానేయాలి అని అనుకున్నాడు. ఉదాహరణకు. మానేయాలి అని అనుకున్నాడు. నేను చేసింది చాలా తప్పు అని భావన చేశాడు. ఇప్పుడు సగం పోయింది. 1/4 పోయింది. పావు పోయింది. ఇప్పుడు రెండో పావు భగవంతుడికి చెప్పుకున్నాడు. స్వామి నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించవయ్యా. ఇన్ని సార్లు దొంగతనం చేయడం నేను చాలా చాలా నేరం చేశాను అని లెంపలేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా పావు పోయింది. అంటే మూడోది ఒకసారి రామానో ఇంకోటో అన్నాడు. మన హోపనోపనలో మనం శ్రీనివాస అనే పేరుని మనం భగవన్నామాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామికి అర్జీలా కాబట్టి. భగవన్నామం ఇంకోటి యజ్ఞము చేయడం ఆ పావు పోద్ది. ఇంకా జీవితంలో దొంగతనంలోకి ఎళ్ళకపోతేనే ఈ మార్గం పూర్తిగా పనిచేసి వాడి పాపం 0 అయిపోద్ది. మళ్ళీ ఎళ్ళకపోతేనే. మళ్ళీ ఒక్కసారి చిన్న దొంగతనం చేసినా టెంప్ట్ అయ్యి మళ్ళీ ఈ 4 సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ చేసినటువంటి చిన్న ప్రక్రియ వల్ల వాడు మళ్ళీ ఇంకెప్పుడు దొంగతనం చేయకపోతే వీడు ఈ జన్మలో చేసినటువంటి దొంగతనం యొక్క పాపమే కాదు.
గత జన్మల్లో ఎన్ని వందల వేల జన్మల్లో చేసినటువంటి పాపం కూడా సున్నా అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం గత జన్మలో ఏదన్నా ఒక నెగెటివ్ ఎమోషన్ తోటి ఒక తప్పు లేకుంటే పాపం చేశామనుకోండి, అది మనకు తెలీదు మరి. తెలీదు కదా! తెలియనప్పుడు ఎలాగండి? అంటే మనం ఒక రకమైన ఎమోషన్‌ని మనం ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో, ఆ ఎమోషన్‌తో చేసినటువంటి అన్ని పాపాలు ఆటోమేటిక్‌గా పోతాయి. దానర్థం అది. అంటే ఒక కామముతో మనం ఏమీ చేయకుండా కామాన్ని అధిగమించి ఇప్పుడు మనం చేశామనుకోండి, కామం ద్వారా ఇంతకుముందు పూర్వం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. అసూయతో మనం ఏమైనా చేసి ఉంటాం. చాలా చేసి ఉంటాం అసూయ ద్వారా. ఈ అసూయ అనే దాన్ని మేము అధిగమించామనుకోండి, ఈ అసూయ ద్వారా చేసినటువంటి పూర్వ జన్మలో చేసినటువంటి కర్మలు అన్నీ సున్నయిపోతాయి. కాబట్టి ఈ విధంగా మన కర్మ నాశనం అయినప్పుడు, ఆ కర్మే తొలగినప్పుడు దాన్ని మనకు ఋషులు ఏం చెప్పారంటే దాన్ని బీజాంశ అంటారు. ఇయన్నీ కర్మలు వృద్ధ్యాంశ ఉంటుంది కర్మ. కర్మ వృద్ధి అంటే అవుతూ ఉంటది. మనం కొమ్మలు నరుకుతూ ఉంటాం. మళ్ళీ పెరుగుతూ ఉంటది. కానీ బీజాంశ అని ఒకటుంటది. బీజం. దానికో సీడ్ ఉంటది. కర్మ సీడ్. అది తొలగితే మనకు ఆటోమేటిక్‌గా సంపూర్ణంగా తొలగిపోతుంది. అది జ్ఞానం వల్ల తొలగుతుంది అని ఋషులు చెప్తున్నారు ఇక్కడ మనకు. కాబట్టి అటువంటి కర్మలను తొలగించుకునే ప్రక్రియ ఇది. మనము దానికి ఐయామ్ సారీ క్షమాపణ చెప్పుకుంటున్నాం. మన యొక్క ఆలోచనలకి, మన యొక్క భావనలకి, మన యొక్క నమ్మకాలకి తప్పుగా చేసినటువంటి ఆలోచన వల్ల నాకు ఈ పరిస్థితొచ్చింది. ఐయామ్ సారీ అని చెప్పుకుంటూ ఉన్నాం. నన్ను క్షమించండి. అంటే మనకు తెలియకనే కొన్ని తరతరాల నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి మనకు. మన డీఎన్ఏలో కొన్ని ఉంటాయి. మన తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వస్తుంటాయి. ఆ పాత జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు మనకొస్తూ ఉంటాయి. ఇవన్నిటికి ఎలాగా అందుకే మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ థాంక్స్ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయనకి ఈ ప్రాసెస్ నుంచి నన్ను బయటకి తీసి పడేస్తున్నందుకు అక్కడికి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నాం. ఎప్పటికి నిన్ను భజనే అంటే భజన అంటే ఆరాధన. అంటే భజ సేవయాం భక్తిః. భక్తి అంటే భజించడం. పరమ ప్రేమ రూప సా భక్తి అని చెప్పారు. భక్తి అంటే పరమ ప్రేమని చూపించడమే భక్తి. అంటే లవ్ అంటున్నాం అక్కడ పరమ ప్రేమ. ఇక్కడ మనం భక్తి అంటున్నాం. నేను నిన్ను భజిస్తూనే ఉంటానయ్యా అని మనం చెప్పుకుంటున్నాం. ఇలా ఎప్పుడు భగవంతుడిని విడిచిపెట్టకుండా ఇవి భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనము ఉన్నటువంటి ఆ పరిస్థితిలో మార్పు ఎందుకొస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆ క్లీనింగ్ వల్ల జరుగుతుంది. ఇక్కడ హీలింగ్ చెప్పేదేంటంటే బయట ప్రపంచం అనేది లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ అర్థం చేసుకోండి. బయట ప్రపంచం లేదు. జగన్మిథ్య బ్రహ్మ సత్యము. అది ఆయన చెప్పాడు. మన ఋషులు ఇలా చెప్పారు. ఆయన ఇలా చెప్పాడు. బయట ప్రపంచం అనేది లేదు. ఉన్నది ఒకటే ప్రపంచం. అది నీలో ఉన్నటువంటి ప్రపంచం. ఈ నీలో ఉన్నటువంటి ప్రపంచమే బయట నీకు కనబడుతుంది. నీలో ఏదుందో అదే నీకు బయట కనబడుతుంది. ఇప్పుడు నీలో ఉన్నది ప్రొజెక్టర్ అయితే బయట ఉన్నది తెర, స్క్రీను. నీకు తెర మీద ఉన్నటువంటి బొమ్మలు నీకు నచ్చడం లేదు. కాబట్టి తెర మీద పెయింటింగ్ ఏస్తే మారదు. ఎక్కడ మార్చుకోవాలి? ప్రొజెక్టర్‌లో మార్చుకోవాలి. నువ్వు ఇప్పుడున్నటువంటి జీవితం నీకు నచ్చడం లేదు. నీకు ఇబ్బందిగా ఉంది. నీకు అసహనంగా ఉంది. అసంతృప్తిగా ఉంది. బయట పరిస్థితులు మార్చడం వల్ల ఆ జీవితం మెరుగుపడదు. నీ లోపల ఉన్నటువంటి ప్రపంచాన్ని మార్చుకో. బయట ప్రపంచం ఆటోమేటిక్‌గా మారుతుంది. ఇది మారకుండా లోపల ప్రపంచం మారకుండా బయట ప్రపంచం మారే ప్రసక్తే లేదు. అది ఇంపాసిబుల్. మారినా ఏదో టెంపరరీగా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌లే తప్పిస్తే సంపూర్ణంగా మార్పు సాధ్యం కాదు. ఇది అందరూ నమ్మండి. ఇది సత్యం గూడా. లోపల ప్రపంచాన్ని మార్చకుండా బయట ప్రపంచాన్ని మార్చలేము. చాలామంది ఇంట్లో సమస్యలున్నాయండి. నేను అడవికెళ్ళిపోతాను, లేకుంటే హిమాలయాకెళ్ళి తపస్సు చేసుకుంటాను. రేయ్! ఈ మైండ్ పెట్టుకొని నువ్వు అడవులకెళ్ళినా, హిమాలయాకెళ్ళినా ఉపయోగం లేదు. నీకు మనశ్శాంతి ఉండదు. ఇది మారాలి. ఇది మారకుండా నువ్వు ఎక్కడికెళ్తే మాత్రం ఏముంది? ఇంట్లోనే ఉండి ఇది మార్చుకో. అప్పుడు నీ ఇల్లు కూడా మారిపోద్ది. అది మానేసి నేను బయటికెళ్ళిపోతానంటే ఎక్కడికెళ్తావు నువ్వు? ఎక్కడికెళ్ళగలవు? ఇది అక్కడికే వస్తది కదా! నువ్వు ఎక్కడికెళ్ళినా నీతో ఉండేదే కదా! కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే ఈ హోపనోపనో గురించి మళ్ళీ రేపు మనం కొంత డిస్కషన్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఆ తర్వాత హోపనోపనో మనం గైడెడ్ మెడిటేషన్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడి వరకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. గురుగారు ఇప్పుడు మనది కాదు అని మీరు ఒక మాట అన్నారు కదా. ఇప్పుడు మనది కాదు అని అనుకున్నప్పుడు అది మనది కాదని మనం ఎలా గుర్తించగలం? ఏది మంది కాదండి? అంటే రిగార్డింగ్ ఇప్పుడు ఏదైనా మనది కాంది మనకి రాదు అని అంటే ఇప్పుడు మనది కాంది మనకి రాదు అని అంటే దాన్ని మనం అది మనది కాదు అని మనం ఎలా అర్థం చేసుకోగలం?
కాదని ఎవరు చెప్పారు? నీదేనే చెప్తాను కదా. అదే అండి. అంటే మనది అంటే అంటే నాకు ఎలా అర్థమైందంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఏదైనా కోరుకుంటే